ఇజ్రాయెల్‌ని ఇప్పుడు ఈజిప్ట్ కవ్విస్తోంది. ఓ పక్కన ప్రస్తుతం ఇజ్రాయెలు అన్ని యుద్ధాలు ఆపేసి కూర్చుంది. పాలస్తీనాలోని హమాస్ మీద యుద్ధం చేయట్లేదు. లెబనాన్‌లోని హెజ్బుల్లా మీద యుద్ధము ఆపేసింది. అలాగే యెమెన్‌లో ఉన్న హౌతీల మీద యుద్ధం ఆపేసింది. ఇరాన్ మీద యుద్ధము ఆపేసింది. కాస్త గాలి పీల్చుకుంటున్నది ఇప్పుడే వాళ్ళ సైనికులు. నిరంతరం యుద్ధాలతో సతమతమవుతా, కనీసం భార్యాబిడ్డలతో 4 రోజులు గడపడం అలవాటు లేనటువంటి జీవితాలతో దశాబ్దాలుగా గడిచిపోయినటువంటిది. అట్లాగే నిరంతరం ఎప్పుడు ఎట్టించి ఏ దాడొస్తుందో అన్నటువంటి వణుకుతా అనే కంటే కూడా అప్రమత్తతో బ్రతకాల్సిన కర్మ పట్టినటువంటి ఇజ్రాయేలీలు ఇప్పుడేం లేదులే అని కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఈజిప్ట్ కవ్విస్తోంది. ఈజిప్ట్ ఇప్పుడు ఇజ్రాయెల్ సరిహద్దులలో పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేస్తుంది. ఎక్కడైతే కంబాట్ ఎక్సర్సైజ్ అని చెప్తోంది, బార్డర్ 2026 టాక్టికల్ ఎక్సర్సైజ్ అని చెప్తోంది. ఏ ఒక్కటి చిన్న తేడా వచ్చి ఇటు పక్కకి వెళ్ళి పడ్డా వెంటనే ఇజ్రాయెల్ వెళ్ళి పడుతుంది, మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది.